అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రజల ఆందోళన, ప్రభుత్వ స్పందన ఏంటి? అమరావతి క్రమంగా మనం రోజు చర్చిస్తున్నాము. మన వీక్షకులు కూడా మనం ఆ సమస్యలు దృష్టికి తేవడం, నాకు నిన్న ఈరోజు చాలామంది అటువంటివి పంపిస్తున్నారు. అమరావతిలో నిన్న ఈ రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ విషయాలు చర్చించింది. 437 కోట్లు 387 కోట్లు కాంట్రాక్ట్ సంస్థలకు అడ్వాన్సులు ఇచ్చారండి. అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్లని గతంలో ఇచ్చినవి ఏమయ్యాయి, పన్నుల వేట్ల ఉంచి ఉదాహరణకు ఎన్సిసి లిమిటెడ్కు 125 కోట్లు, బిఎస్ఆర్ ఇండియా లిమిటెడ్కు 71 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు 49 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి 90 కోట్లు, ఇవన్నీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ముందుగా పన్నులు ప్రారంభించడానికి. 400 కోట్ల విలువైన టెండర్లు కూడా ఖరారు చేశారు. ఆ విధి విధానాలు మంత్రివర్గం ఆమోదించింది. వాళ్ళకందరికీ ఇస్తున్నారు, కానీ మా ప్లాట్లు మాకు ఇవ్వడం లేదే అని రైతులు ఘోష పెడుతున్నారు. మావి మాకు ఇవ్వకపోగా మళ్ళీ మీరు 40,000 ఎకరాలని అడ్డుపోతున్నారే, ఇప్పటికే మా ధరలు తగ్గిపోతుంటే మీరు ఇంకా ఎక్కడో వెళ్ళి మాకంటే మెరుగైన చోట్ల మీరు 40,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. నా దగ్గర కనీసం ఇప్పుడు ఒక 3 క్లిప్పింగ్స్ ఉన్నాయి. అక్కడ కొంతమంది బీజేపీ నాయకులు కూడా దీని మీద మళ్ళీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఒక పరిస్థితి. ఇది ఎక్కడికి పోతుంది, ఏమైపోతాం మనము? ఇప్పుడు ఎన్నికల గురించి కూడా ఆ కోణంలో మాట్లాడుతున్నారు. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం ప్రపంచ బ్యాంకు. ఇదిగోండి నిన్న ప్రకటన విడుదల చేశారు. సిఆర్డిఏ కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు ప్రతినిధులు కూర్చొని చర్చలు. అమరావతి కార్పొరేషన్ వీళ్ళు కలిసి, సార్ వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవడం వేరు సార్, మనం కట్టే చోట సిఆర్డిఏ కార్యాలయంలో కూడా వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇంకా వాళ్ళ జాయింట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ మిషన్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడిబి మిషన్ అట. అంటే ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు వచ్చి బొమ్మలు ఇవన్నీ ఎన్నంటే నిన్న అక్కడ ఇదిగోండి ఇవన్నీ అవే వాళ్ళు ఏమేమి విధానాలు ఏం చేయాలి ఇట్లాంటివి చెప్తున్నారు. గతంలోనే మనకు ఈ ప్రపంచ బ్యాంకు ఇలాంటి పేరు కొంత ఉంది. ఇప్పుడు ఏడిబి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఇందులో కలుస్తుంది. ఇవన్నీ వస్తుంటే వాళ్ళు ఏం చర్చించారు తెలుసా వర్మ? ఒక లిస్ట్ ఇచ్చారు. ఇదిగోండి ఈ లిస్ట్ మీకు చూపిస్తున్నాం కదా, ఇవన్నీ ఏరియాస్ ఇంక్లూడెడ్. ఇందులో ఏమేమి ఉన్నాయి తెలుసా అండి? ప్రోగ్రెస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, అర్బన్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్, ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, ఏమంటే ల్యాండ్ మానిటైజేషన్ స్ట్రాటజీస్, అంటే అమ్ముకోవడమే, అమ్మి డబ్బులు తెచ్చి, అండ్ క్యాపిటల్ ఫండింగ్ మెకానిజం. ఇంకోటి ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ త్రూ రోబస్ట్ పీపీపీ ఫ్రేమ్వర్క్. చాలా శక్తివంతమైన పీపీపీ పద్ధతితో ప్రైవేట్ సెక్టార్ మేనేజ్మెంట్ ఎలా అన్నది. సో ఇంకా తర్వాత వెల్ఫేర్ మెజర్స్ అట్లా 1-2 ఉన్నాయి. అంటే ఈ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది ఇంకా అసలు ఆలు లేదు చూలు లేదని ఒకవైపున చంద్రబాబు గారే మొన్నే 79 సంస్థలకు కావాల్సిన ఇన్ని ఎకరాలు ఇచ్చి మీరు సకాలంలో పూర్తి చేయకపోతే, అంటే అక్కడ భూములు ఇచ్చిన రైతులు త్యాగం చేశారు కదా, ఆ త్యాగులకు సంబంధించిన దాన్ని పూర్తి చేయడం కంటే ప్రైవేట్ సెక్టార్కు భూములు ఇవ్వటము, పీపీపీ పద్ధతుల్లోకి వెళ్ళటం, అది కూడా ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో. మీరు దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ టీం వచ్చి కూర్చుని రోజు ఇన్స్పెక్టర్ కదా స్కూల్కి వచ్చినట్టు అడుగుతుంటే అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురవుతారు, రెండవది ప్రజల మీద దీని ప్రభావం ఏంటి? ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే వైసీపీ వాళ్ళు కూడా ఈ సమస్య మీద ఏం మాట్లాడలేదు. ఈ విషయంలో వైసీపీ పూర్వపు శాసనసభ్యుడు ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, వీళ్ళు చేసే దాని మీద వాళ్ళకి చాలా అసంతృప్తి ఉంది, కానీ ప్రతిపక్షంగా ఉన్నది కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు అది కూడా తెలియదు. ఇప్పుడు అమరావతిలో ఒక విధమైన అయోమయావస్థ, ఒక అపనమ్మకం, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఆశాభంగం, ఒక అపనమ్మకం పెరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి వాళ్ళేం దీన్ని పరిష్కారం చేయగలిగింది లేదు. రాష్ట్ర అధినేతలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి, వీళ్ళు దాని గురించి ఏదైనా చేయాలి తప్ప ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం మటుకు నిజం. ఆశాభంగం కూడా. ఒక ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర, ఇంకో ఏడాది తర్వాత మళ్ళీ ఎన్నికల వాతావరణం, ఈ లోపల జమిలీలు గిమిలీలు ఏమొస్తాయో తెలీదు. కాబట్టి ఒకటైతే నిజం, సిఆర్డిఎన్ ప్రపంచ బ్యాంకు నడిపించడాన్ని ప్రజలు హర్షించారు. అప్పు తెచ్చుకున్నారు, ఆ షరతులు ఏదో చేయండి. వాళ్ళు గల్లాపట్టి దగ్గర కూర్చున్నారు. ఎన్ని భూములు అమ్మారు నేను చూపించే కదా, ల్యాండ్ మానిటైజేషన్
అన్నది వాళ్ళ ఎజెండాలో ఉంది. ఇది మీడియాకు కూడా విడుదల చేసిన ప్రకటన నేను చదివింది. సో అమరావతి ఎక్కడో కొంచెం ప్రపంచ బ్యాంకు చెల్లె సారథ్యం లేకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. ఇంకా మిగిలిన 40,000 ఎకరాలు ఇంతవరకు అది కదలడం లేదు. వాళ్ళు అక్కడ కొంచెం అడ్డం తిరుగుతున్నారు. అది కూడా ఒక సమస్య వస్తుంది. మనకు వచ్చిన సమస్య అంటే ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడితే అసలే ఇబ్బందుల్లో ఉన్నారు, ధరలు అది ఇది అయితే ఇంకా కొంచెం ఇబ్బంది పడతారు కదా అని ఒక ప్రశ్న. కానీ ఎవరు పిల్లిమొళ్ళ మెడలో గంట కట్టాలి? సో చంద్రబాబే చొరవ తీసుకోవాలి దీనికి. సార్ మోడీకి టాటా భగవత్ మాట, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఇది